హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 68. ధీరజ్ వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళగానే వల్లి దర్శనం ఇవ్వడంతో అతడు షాక్ అయిపోయాడు. ఆమెని చీరలో అలాగే ఆమె రెడీ అవ్వడం చూసి. తలుపు సౌండ్ రాగానే వల్లి కూడా ధీరజ్‌ని చూసి చిన్నగా నవ్వుతుంది కానీ, మనోడు మాత్రం మొహం బండలా పెట్టుకొని వల్లికి ఏమాత్రం రెస్పాండ్ అవ్వడు. జస్ట్ చూస్తున్నాడు అంతే. వల్లి మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ ధీరజ్ వైపు వచ్చి అతడి ఛాతీపైన చేతులు వేసి అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. మనోడు మనసు అనేదే లేకుండా నిర్దాక్షిణ్యంగా అతడిపై ఉన్న ఆమె చేతులని తీసేసి మెల్లిగా ఆమెను దాటుకొని ముందుకి వెళ్ళిపోయాడు. బల్పు కదరా నీకు, నువ్వు రాకపోయినా నేను ఇంటికి వస్తే బాగా బెట్టు చేస్తున్నావు కదా అని అరిచింది వల్లి వెనక నుండి. అయినా కూడా ధీరజ్ వల్లి మాటలు పట్టించుకోకుండా అతడిలో అతడే చిన్నగా నవ్వుకుంటూ, దీని తిక్క ఇప్పుడు కుదిరినట్టుంది, ఎన్ని రోజులకు వచ్చింది, లేకపోతే ఇంకొక నెల రోజులు అక్కడే ఉండి నన్ను చావగొడుతూ ఉండేది అనుకుంటా ఆమెని చూడకుండానే టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఆమె మొహం మీద డోర్ వేసేశాడు ధీరజ్. వీడికి మామూలు బల్బ్ కాదు, చాలా బలుపు పెరిగింది. నన్ను, నన్ను ఈ వల్లిని, శ్రీవల్లి మొహం మీద తలుపులు వేసి నన్ను పట్టించుకోకుండా బాత్రూమ్‌కి వెళ్తాడా? దొంగ సచ్చినోడు. వీడు మళ్ళీ రాని, వీడి సంగతి చెప్తాను అని ధీరజ్ వచ్చే వరకు బెడ్ మీద కూర్చొని గోళ్లు కొరుక్కుంటూ ఉంటుంది వల్లి. ధీరజ్ ఫ్రెష్ అయ్యి వల్లిని పట్టించుకోకుండా మిర్రర్ ముందు నిలబడి అతడి ఒంటి మీద ఉన్న నీటి తుంపరలని తుడుచుకుంటూ, అతడి తడితలని తుడుచుకుంటూ అసలు వల్లిని చూడనట్టే ఉంటాడు. దొంగ సచ్చినోడా! నీకోసం నేను పరిగెత్తుకుంటూ మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి వస్తే నన్ను పట్టించుకోవు కదా! చావు. అలానే నా మీద చేయి వేస్తే చంపేస్తానురా నేను. నీకోసమని ఇంత అందంగా రెడీ అయ్యాను చూడు. నాది తప్పు అని ఆమె జడలో తురుముకున్న మల్లెపూలను తీసి ధీరజ్ మొహాన విసిరేసి, ఓ పిల్లో కూడా అలాగే మరోసారి ధీరజ్ పైన విసిరేసి, లైట్ ఆఫ్ చేసేసి ముసుగేసుకొని పడుకుంటుంది వల్లి. ధీరజ్ ఆమె దగ్గరికి రావడం లేదు అన్న దుఃఖంతో ధీరజ్ ఆమె ఏడుపు, అలక, కోపాన్ని చూసి నవ్వుకుంటూ, దీనికి మాత్రమేనా కోపం? నాకుండదా? ఎన్ని ఎన్ని రోజులు ఏడిపించింది? దాన్ని చూడకుండా కనీసం ఫోన్ చేసి ఎదురుగా పెట్టుకొని హలో అనడానికి దీనికెంత బలుపు వచ్చింది? దీనికేనా బలుపుండేది? నేను చూపించొద్దా దీనికి అంత ఉంటే దీని మొగుడిని? దీనికే అంతుంటే దీని మొగుడిని నేను. నాకెంతుండాలి? అని ధీరజ్ షార్ట్ వేసుకొని షర్ట్‌లెస్‌గా బెడ్ మీదకి వెళ్ళి వల్లి నడుము చుట్టూ చెయ్యి వేసి స్పీడ్‌గా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. చెయ్యి ఏశావంటే చంపేస్తా అని చెప్పాను కదా! ఎందుకు మళ్ళీ నన్ను ముట్టుకున్నావు? వదలరా! వదులు బండ సచ్చినోడా! వదులు నన్ను. ముట్టుకోకు. రేపు మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నేను నీకు అక్కర్లేదు కదా! నీ కోసమని నేనొస్తే నువ్వు నన్ను దూరం పెట్టావు. అంతే. నాకు తెలుసు. నా మధ్యలో ఏమీ లేదు. ఉండకూడదు. నువ్వు నన్ను పట్టించుకోలేదు. నేను రెడీ అయ్యి నీకోసం నీ దగ్గరికి వస్తే నన్నే కాదు అంటావు. ఈ శ్రీవల్లిని రిజెక్ట్ చేస్తావా? అసలు నువ్వు జన్మలో కూడా నన్ను ముట్టుకోవడానికి నీకు ఛాన్స్ ఇవ్వనురా! వదులు. వదులు బండ సచ్చినోడా! వదలరా! అని వల్లి గ్యాప్ లేకుండా అరుస్తూ ఉండడంతో ధీరజ్ వల్లి మూతిపైన 2 గట్టిగా పీకి ఆ నెక్స్ట్ సెకండ్ ఆమె ఏడుస్తుంది అని తెలిసి ఆమె పెదాలను గాఢంగా అందుకున్నాడు. అప్పటికి వల్లి నోటి నుండి వచ్చే అరుపులు ఆగిపోయినా కూడా కొట్టడంతో, ఉక్రోషంతో, కోపంతో, బాధతో ఇంకా ఎన్నుంటే అన్నిటితో వల్లి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటే ధీరజ్ ఆమె పెదాలని ముద్దాడుతూనే ఆమె కన్నీళ్లు తుడుస్తూ, సారీ, నువ్వు మాట్లాడకుండా నన్ను ఎంత బాధ పెట్టావే. మరి ఆ బాధ నీకు కూడా చూపించాలి కదా! దగ్గర ఉంటూనే మాట్లాడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకూ తెలియాలి కదా! వద్దు అని చెప్పాక కూడా వెళ్ళావు. ఎన్ని డేస్ అవుతుంది? ఇప్పటికే 10 డేస్ అవుతుంది నువ్వు వెళ్ళి. కనీసం ఫోన్ చేశావా? ఆ రోజు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఏదో నన్ను చూసి నీ బాధ తీర్చుకున్నావు కానీ, ఒక్క మాటైనా మాట్లాడావా నాతో? అస్సలు లేదు. మీ అమ్మ వాళ్ళతో ఎంజాయ్ చేశావు. మరి వీడింట్లో ఎలా ఉన్నాడో, ఎలా ఉంటాడో, నేను లేకపోతే ఉండలేడు అని నీకు తెలియదా? మొగుడేమైపోయినా పర్లేదు అనే కదా వెళ్ళావు. అంతేనా? నేనేమి అనట్లేదు అనే కదా! పైగా మీ నాన్నతో రికమెండేషన్ చేయించడం. ఆయన అడిగితే నేనేది కాదు అన్న కాదనను అనే నీ ఇంటెన్షన్ అంతా కూడా ఆయనతో పెట్టేశావు కదా! నువ్వు దూరం పెట్టావా? నేను దూరం పెట్టేలా ముందు ఎవరు దూరం పెట్టి వెళ్లారే? నువ్వు దూరం పెట్టి వెళ్తేనే కదా నేను ఇంత దూరం ఉంది. ఇప్పుడు 2 నిమిషాలు నిన్ను దూరం పెట్టేసరికి నీకు మాత్రం నా మీద కోపం వచ్చేసింది.
నువ్వు మాత్రం నన్ను 10 రోజులు, 10 నెలలు, 10 సంవత్సరాలు దూరం పెట్టేయొచ్చు. అప్పుడు నేను మాత్రం నిన్ను కోపడకూడదు. నువ్వు వచ్చి రాగానే నేను నిన్ను హత్తుకొని, ముద్దులు పెట్టి నిన్ను బుజ్జగించాలి. అంతేగాని నీకు కోపం ఉంటుంది గానీ నాకు ఉండకూడదా? చెప్పవే అని నాన్ స్టాప్‌గా అన్నాడు ధీరజ్. అరె! నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే స్వేచ్ఛ కూడా నాకు లేదా? 2 రోజులు ఉంటానని వెళ్ళాను. నువ్వు మాట్లాడితే వచ్చేదాన్ని కదా! నేను వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్‌నే కాల్ చేశాను. లిఫ్ట్ చేశావా? నువ్వు బలుపుకి పోయావు, పొగరుకి పోయావు. నేను కూడా నా బలుపు చూపించాను. అంతే. నేను కాల్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేస్తే నేనిక్కడ ఉండేదాన్ని కాదా? నువ్వు బలుపు చూపించబట్టే కదా నేను అన్ని రోజులు అక్కడ ఉన్నాను. ఇప్పుడు కూడా నీకోసం అని వస్తే నువ్వు ఎంత బలుపు చూపిస్తున్నావో తెలియడం లేదా? అయినా నేనంటే నీకు ఇష్టం లేదు కదా! అందుకే దూరం పెడుతున్నావు. నేను నీ కోసమని రెడీ అయ్యి వస్తే నన్ను దేకను కూడా దేకట్లేదు నువ్వు. నీ పాటికి నువ్వు వెళ్తున్నావు కదా! వెళ్ళరా! ఎలాగో నేనంటే నీకు పట్టదు కదా! అని ధీరజ్‌ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ వల్లీనే ఏడుస్తూ ఉంటుంది వెక్కి వెక్కి. నన్ను కొట్టి నువ్వేడుస్తావేంటే పిచ్చి మొహందాన. ఊరుకో మేకప్ అంతా చెరిగిపోతుంది అని వల్లి అతడి మొహంపై కొట్టిన మల్లెపూలను తీసుకొచ్చి మళ్ళీ ఆమె జడలో మల్లెపూలు పెట్టి, పూలు పెట్టుకొని మరి నన్ను టెంప్ట్ చేసి, ఇలా సైలెంట్‌గా పడుకుంటే ఎలానే? అసలే 10 రోజుల గ్యాప్ వచ్చింది. ఈ 10 రోజుల గ్యాప్‌ని ఫిల్ చేయకుండా ఎలా? అని ఆమె మీదకి వాలిపోతూ అంటాడు ధీరజ్. ఏం అవసరం లేదు. వద్దు అన్నావు కదా! పోరా! అని వల్లి అతడిని నెడుతూ ఉంటే, ఆమె నోరుని మ్యూట్ చేసి ఆ గదిలో వాళ్ళిద్దరి నిట్టూర్పులు తప్ప అరుపులు లాంటివి లేకుండా చేసేశాడు ధీరజ్. వాళ్ళిద్దరి ఊపిరి శబ్దాలు తప్పితే ఆ గదిలో మరొక్కరి మాట గాని, ఎలాంటి శబ్దం కానీ వినిపించడం లేదు. గాలి సైతం వారిరువురి కలయికకు సిగ్గుపడి పక్కకి తప్పుకోవడంతో ధీరజ్ వల్లి శరీరాలు చెమటతో తడిసిపోయాయి. 10 రోజుల దూరాన్ని ప్రేమని ఆమెపై చూపిస్తూ, ఆమె ప్రేమని అతడు అందుకుంటూ, అసలు ఆ రోజంతా కూడా నిద్రపోకుండా తెల్లవార్లు వారి ఏకాంతంలో మునిగిపోయారు ధీరజ్, వల్లి ఇద్దరూ కూడా. ఉదయం ఎప్పటికో వల్లిని అతడి కౌగిలిలో బంధించేసి, ఆమెకి నీరసం, అలసట గిఫ్ట్‌గా ఇచ్చేసి, ఆమె నుదుటిన పట్టిన చెమటలని అంతా తుడిచేసి, ఆమె నుదుటిన గాఢంగా ముద్దు పెట్టుకొని, లవ్ యూనే అని వల్లిని గాఢంగా హత్తుకొని, అప్పుడు తెల్లవారేదాకా ఇద్దరూ నిద్రపోయారు. ఉదయం 8 గంటలకి ఇద్దరికీ మెలకువ రావడంతో, దొంగ సచ్చినోడా! ఎన్ని రోజులు గ్యాప్ వస్తే మాత్రం మళ్ళీ నన్ను 10 రోజులు బెడ్ మీద లేవకుండా చేయాలనా నీ ప్లాన్? అసలు నడుము లేవట్లేదు తెలుసా? ఇంత నొప్పిలేస్తుంది నీ వల్ల అని ధీరజ్‌ని తిట్టుకుంటూ రావడంతో ఆమె మాటలు మొదటి నుండి అలవాటే కాబట్టి ధీరజ్ లేచి జిమ్‌కి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కిందికి వెళ్ళేసరికి అందరూ ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర సమావేశం అవ్వడంతో ధీరజ్‌కి వల్లి వడ్డిస్తే అందరికీ పనివాళ్ళు వడ్డిస్తారు. వల్లి ధీరజ్‌కి వడ్డించి అతడు తింటూ ఉంటే అతడి పక్కన ఆమె కూడా కూర్చొని గుడ్ మార్నింగ్ అందరికీ అని ఆమె టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ని రోజులు టిఫిన్ కూడా చేయలేదమ్మా మీ ఆయన నువ్వు లేవు అని ఆఫీస్‌లోనే తింటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు మళ్ళీ వచ్చాక ఇవాళ దర్శనం ఇచ్చాడు టిఫిన్ టైంకి. లేకపోతే ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళేవాడు ఆఫీస్‌కి అన్నారు సుభద్ర గారు పెద్ద కొడుకు గురించి కోడలికి కంప్లెయింట్ ఇస్తూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.